తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ అంధుడి నుంచి నగదు కాజేసి మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంచాయతీ పరిధి పడమటి పాలానికి చెందిన పులపత్తి ఏడుకొండలు అంధుడు. ఆయనకు సామాజిక మాధ్యమాల్లో అంధుల గ్రూప్ లో పరిచయమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన పెట్ల శ్రీను ఉద్యోగం ఇప్పిస్తానని, దానికి కొంత నగదు ఖర్చవుతుందని నమ్మించాడు. దీంతో ఏడుకొండలు 2023లో శ్రీనుకు పలు దఫాలుగా 7.60 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత శ్రీను ముఖం చాటేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నా పేరు ఏడుకొండలో గత 2 సంవత్సరాల కిందట ఒక బ్లైండ్ గ్రూప్ అని ఉండేశారు. వాట్సాప్ గ్రూపు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక అంధుడు పరిచయం అయ్యాడు. మేమేంటంటే బ్లైండ్స్ వాళ్ళందరం కలిపి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి, ఎవరికైనా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేము ఉంటే ఉమ్మడి వైజాగ్కి సంబంధించి నర్సీపట్నం మండలం ధర్మసాగరన్ అనే గ్రామానికి చెందినటువంటి పెట్ల శ్రీను సన్నాపు రాజుబాబు, తన కూడా అంధుడే. అయితే తను మోసాలకు పాల్పడి ఆ చుట్టుపక్కల వాళ్ళని మోసం చేస్తే కనుక వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దెబ్బలాడతారేమనే ఉద్దేశంతో దూరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్లైండ్స్ని టార్గెట్ చేసి వాడు వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీడి ఇంట్లో ఉంటారో, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కూడాను. అయితే ఇంట్లో సపోర్ట్తో వీడు చాలా మోసాలు చేస్తున్నాడు. మొన్న డిఎస్సిలో వీడికి మెగా డిఎస్సిలో జాబ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఇది తక్షణం అక్కడ ఎస్పీ గారు, మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు, అక్కడ అనకాపల్లి ఎస్పీ గారు కూడా వెంటనే తక్షణం యాక్షన్ తీసుకుని ఈ డిఎస్సిలో కనుక ఈ జాబ్ వచ్చినట్లయితే కనుక వీడి మీద కఠినమైన చర్యలు తీసుకుని అవసరమైతే ఆ జాబ్ని తొలగించే విధంగా వీరు చర్యలు తీసుకోవాలి. లేదు ఒకవేళ వాడికి జాబ్ ఇంకా రాలేనట్లయితే కనుక వాడు గవర్నమెంట్ జాబ్కి అనర్హుడిగా వాడిని ప్రకటించి పొలం ఉందన్నారో, ఇల్లు ఉందన్నారో అలాంటివన్నీ జప్తు చేసి నేను ఏదైతే నష్టపోయానో నాకు నష్టపరిహారాన్ని, నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే కనుక నేను వాడు జాబ్ అని చెప్పేసి నన్ను నమ్మింటే నేను జాబు అలాంటి ఎలా పని అవుతుంది డబ్బుల ద్వారా అంటే అలా కాదు, నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నాను, మా మేనేజర్ గారు నాకు బాగా క్లోజు, ఆయనతో నేను మాట్లాడి చేయంతానని చెప్పేసి అంటంతో నాకు వెనకాల ఏమీ లేదు, సైట్ ఉంటే నేను సైటు మా అక్క వాళ్ళ దగ్గర బంగారం నేను బ్యాంకులో పెట్టి దపదపాలుగా 7,60,000 నేను ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చి మోసపోయాను. తర్వాత వాడిని అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తక్షణం చర్యలు తీసుకుని ఇలాంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి చీడపురుగుల వల్ల సమాజం నష్టపోయే ప్రమాదం ఉంది. వాడు వాడే సిమ్ములు దగ్గర 10 సిమ్ముల దాకా ఉంటాయి. అవసరమైతే గంజాయి డ్రగ్స్తో కూడా ఇలాంటి సంబంధాలు ఉండొచ్చని నా అనుమానం. కాబట్టి పెట్ల శ్రీను అనే నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పూర్తిగా వాడి కుటుంబ సభ్యుల్ని కూడా సమగ్రంగా విచారణ చేసి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. SBI అని అన్నాడు సార్, వాడు SBIలో జాబ్ చేస్తున్నానని చెప్పేసి చాలా మంది అమ్మాయిల దగ్గర కూడా, అంటే బ్యాంకు గోల్డ్ ఏలంపాటకు వచ్చేస్తుందని చెప్పేసి గణపారాన్ని ఒక అమ్మాయిని కూడా మోసం చేశాడు. పాపం అమ్మాయికి నాకు 4 లక్షల రూపాయలు బంగారం, నీకు 1,00,000 రూపాయలు వస్తుందంటే పాపం ఆ అమ్మాయి 1,00,000 రూపాయలు వేసింది. నేను ధైర్యంగా ముందుకు వచ్చి మన మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అలాగే మరి పాపం బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నిందితుడైతే మాత్రం బ్లైండ్ అనే ఒక అంధత్వ నసరాగా తీసుకుని వాడు చాలా చట్టవిరుద్ధమైనటువంటి చట్టాన్ని ఉల్లంఘించే చర్యలు చేపడుతున్నాడు. కాబట్టి చట్టం అందరికీ సమానమే కాబట్టి వాడిని కఠినంగా శిక్షించాలి. చాలా మంది వాడి వల్ల నష్టపోయారు. నేను బీఈడీ చేశాను సార్, బీఈడీ చేసి ప్రజెంట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఏంటంటే ఇలాంటి మోసగాళ్ళ వల్ల సమాజం నష్టపోతారు కాబట్టి ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 15,69,932 రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను 32 మందికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి ద్వారా ఎవరికీ ఎటువంటి సహాయం అందలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా 5,81,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించామని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాదాపు 32 మందికి ఈరోజు చెక్కులు ఇస్తూ ఉన్నాం. దాదాపు 15,69,932 రూపాయలు ఈరోజు మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఆరా చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే గతంలో మొత్తం 711 మందికి మనం ఈ చెక్కులు పంపిణీ చేశాం. దాదాపు 5,81,55,693 రూపాయలు ఈ చెక్కులను ఇక్కడే మనం పంపిణీ చేశాం. ఇది ఓన్లీ చెక్కులే. ఎల్ఓసి కూడా చాలా కోట్లకు ఇచ్చాం, అది సపరేట్, దానికి సంబంధం లేదు. కాబట్టి ఏదైనప్పటికీ
నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క దానికి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళే. అలాగే చెక్కులు తీసుకున్న తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాయని చెప్తున్నా, మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఈ సహాయం, మీ గవర్నమెంట్ లో మీకు ఎవరు ఇవ్వలా, అది ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ కులపిచ్చి దుంటే పక్కన పెట్టుకోండి. మీకు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ చెక్కులు తీసుకొని మాది ఇది అంటే పాపం, కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తాం. మేమైతే పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం మేడం, మీరు అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. ఇడిచ్చే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారికి మీ కోట్లు అయిపోయినా ఈరోజు సీఎం సహాయాన్ని తీసుకున్న తర్వాత విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. నేను పదే తెలియజేస్తున్నాను అందరికి కూడా. ఎందుకంటే ఎందుకని చెప్పా, పార్టీతో సంబంధం లే, ఎవరు వచ్చి పేదవాడు వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం సహాయ నిధి ఇస్తారని చెప్పి కూడా నేను తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై ఎన్జీఓగా పనిచేస్తుందని, తెలంగాణ రక్షణ సేన జంజీ యువతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు జరుగుతూనే తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతిక పరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే, అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. రెండవది వైద్యం, మూడవది వ్యవసాయం, 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. చాలా మంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా, ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1 లక్ష సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజని. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇకపై తెలంగాణ జాగృతి ఎన్జీఓగా పనిచేస్తుందన్న కవిత. తెలంగాణ ఉద్యమకారుల కోసం 1,00,000 సూపర్ న్యూమరికల్ ఉద్యోగులను క్రియేట్ చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.